వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మటన్ దబ్బా బోటీ కూర అనమాట. గోంగూర వేసి వండుతున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. మీరు ఇవాళ నేను చేసిన రీతిలో చేసుకోండి విధంగా మీకు చాలా బాగుంటుంది. గోంగూర వేసి వండుకోండి. దబ్బాను బోటి కలిపి తీసుకున్నా. శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలు కోసుకొని కడుక్కొని శుభ్రంగా ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఉప్పు పసుపు వేసి ఒక 5-10 నిమిషాలు అలా నీళ్ళు వచ్చాక అవి వంచేయాలి. కొంచెం అలా వాటర్ వస్తాయి దాంట్లో నుంచి. వచ్చినవి వాటరు వంచేయాలన్నమాట. వంచేస్తే అప్పుడు చక్కగా బాగుంటుంది. తర్వాత మనం విడిగా పక్కన పెట్టుకొని అది మనం వండుకోవాలన్నమాట. ఇగో చూసారా, అలా వచ్చినాయి కదా, వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు దింపేసి ఆ నీళ్ళన్నీ వంచేసుకోవాలి, లేదంటే బాగోదు. ఆ వాటర్ అంతా తీసేయాలి. ఒక 5-10 నిమిషాలు అలా ఉంచితే పొయ్యి మీద ఉప్పు పోసిపేసి అలా వాటర్ వస్తాయి, అవన్నీ వంచేసుకోవాలి చక్కగా. చూసారా, ఇక వాటర్ వచ్చినాయి. నా గొంతు కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్. కొంచెం తేడాగా ఉంటే ఏమనుకోకండి. చూసారా, వాటర్ అలాగ వచ్చినాయి కదా, అవన్నీ తీసేసి ఇంకొంచెం వేసుకోవడం. చాలా బాగుంటుందండి. మీరు అవి తీసేసాను, వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలన్నమాట. అసలు మీరు తింటే వదలరు గోంగూర వేసి, అంత టేస్ట్గా ఉంటుంది కూర. బోటీలోకి అసలు గోంగూర వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి చక్కగా వేపుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా అసలు చేసుకోవట్లా మీరు సబ్స్క్రైబ్. అల్లం పేస్ట్ వేసాను చూడండి. మూడు చెంచాల పైన వేసాను నేను అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా నూనెలో వేయించుకొని, ఈ కూరలకి చక్కగా ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్లోనే వేయించాలి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. చక్కగా పచ్చివాసన పోయిందాక అల్లం పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. చక్కగా వేగాక అప్పుడు ఇది ఆ కూర వేసేస్తున్నా చూడండి. ఇందాడు ఉప్పు పోసిపేసి ఆ వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన విధంగా మీరు చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి నాకు. అసలు సూపర్ ఉంటుంది. దబ్బాను బోటి గోంగూర వేసి వండితే ఇలాగా. అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసాను, 3 స్పూన్లు దాకా వేసాను. చక్కగా పచ్చివాసన పోయిందాక చక్కగా ఉల్లిపాయలు అవన్నీ వాటిలో వేయించేసుకొని అప్పుడు ఇది వేసుకోవాలి. ఇది వేసి వేయించుకున్నాక అప్పుడు కొంచెం వేగాలి. వేగితే అల్లం పేస్ట్ అవన్నీ దానికి పట్టిద్ది అనమాట నూనెలో. చూసారా,
అలా వేయించుకోవాలి. ఆయిల్లోనే ఎలా వేగుతుందో చూసారా. టమాటా కూడా వేసేస్తున్నాను. టమాటా కూడా వేసి కొంచెం సేపు వేయించుకొని గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నా కోసి. టమాటా కూడా వేసి కొంచెం వేయించాక ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఒక్కళ్ళు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ కూడా చేయట్లేదు. ఎవరు చూస్తున్నారు కానీ అంతమంది. ఎంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియోలు, లాంగ్ వీడియోస్ అవి. ఉప్పు వేసుకోండి, ఉప్పును పసుపు వేసుకోండి. చూసారా, నేను వాటర్ అసలు ఎక్కడా పోయలేదు. చూడండి అలాగే వేగుతుంది. ఆయిల్లోనే వేయించుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి వేయించుకొని చక్కగా దబ్బా బోటిది పక్కన ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా వంపేయాలి. వాటర్ వంపేసి అప్పుడు దీంట్లో వేసుకొని ఇది కూడా బాగా వేయించుకొని టమాటా కూడా వేసి వేయించుకొని ఉప్పు పసుపు వేసా. ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి అలాగా. అసలు చాలా బాగుంటుందండి గోంగూర. అసలు మనం దేంట్లో వేసినా అసలు సూపర్ ఉంటుంది. ఏ కర్రీ అయినా సరే అదిరిపోద్ది అసలుకి. గోంగూర మీరు ఏ కూరలో వేసినా సరే చాలా బాగుంటుంది. ఈ బోటి గోంగూర అయితే ఇంకా అదిరిపోద్ది, సూపర్ ఉంటుంది కేక. చూసారా, వాటర్ మనం వేయ అవసరంలా. టమాటా వాటర్ అది ఇదే ఉంటుంది కాబట్టి వాటర్ అస్సలు వేయ అవసరంలా. వాటర్ వేయమాకండి, వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు. చక్కగా అట్లా ఆయిల్లోనే వేగిపోద్ది అనమాట. అసలు గోంగూర చికెను, గోంగూర దేంట్లోకి వేసినా సరే అసలు సూపర్ ఉంటుంది. గోంగూర మటను, అసలు గోంగూర బోటీది అసలు బెస్ట్ కాంబినేషను. కారం వేసాను సరిపడా. తర్వాత ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా, గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ గోంగూర వేసేస్తున్నాను. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి నేను ఒక 5-6 కట్టలు వేసుకుంటున్నాను అనమాట. చక్క మగ్గిపోద్ది, కాసేపట్లో మగ్గిపోద్ది. ఒక 5-6 కట్టలు తీసుకొచ్చుకున్నాను. గోంగూర ఒలిసాను, చక్కగా ఒలిసి కడుక్కొని దాంట్లో వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పక్కన మగ్గ పెడతారు ఫ్రెండ్స్. పక్కన మగ్గ పెట్టేసి చక్కగా మెత్తగా అయిపోయాక దీంట్లో కలుపుతారు. అలా కన్నా కూడా ఎందుకు ఇలాగ వేస్తే దాంట్లోనే మగ్గిపోద్ది కాబట్టి చక్కగా పుల్లపుల్లగా బాగుంటుంది. చక్కగా ఇప్పుడు వేస్తే దీంట్లోకి ముక్కకు కూడా పట్టిద్ది ఫ్రెండ్స్. అసలు గోంగూర ముక్కకు కూడా పట్టి పుల్లపుల్లగా బాగుంటుంది గోంగూరది. అది మూత పెట్టేశాను. కాసేపట్లో అంతా మగ్గిపోద్ది చూడండి. అదిగో చూసారా ఎలా మగ్గిపోయిందో. మనం వాటర్ ఏమీ వేయలేదు. టమాటా ఆ గోంగూరలో అవే వాటర్. అసలు నేను వాటర్ వేయలేదు దాంట్లో. చక్క దాంట్లోనే ఎగిపోద్ది అనమాట. చూసారా గోంగూర అంతా ఎలా ఉడికిపోయిందో.
చూసారు ఎలా మగ్గిపోయిందో గోంగూర అంతా. ఇప్పుడు ఏంటంటే ఆ గోంగూర చక్కగా ఆ ముక్కలకు పట్టిద్ది అనమాట. ఇలా మనం వేసుకుంటే పక్కన ఉడకబెట్టేసి కలిపేస్తే అదంత తొందరగా పట్టదు. అదే దీంట్లో మగ్గింది అనుకోండి ఈ కూరలో, అప్పుడు మనకి చక్కగా ఈ ముక్కలకు కూడా పట్టేస్తుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట గోంగూర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. మీరు ట్రై చేయండి, నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి, ఎలాగొచ్చిందో నాకు చెప్పండి. టేస్ట్ మీరు మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా. కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి చక్కగా తిప్పేసేయాలి, అది కూడా దాంతో ఉడికిపోద్ది అనమాట. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. అసలు బోటి గోంగూర అసలుకి సూపర్ కాంబినేషన్ అసలుకి. మీరు ఒకసారి చేసుకోండి, అదిరిపోద్ది అసలు కాంబినేషన్. అసలు సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ మేము అంత కష్టపడి చేస్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదండి, ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా అయిపోయింది కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అయిపోయింది కర్రీ. చాలా బాగుంటుందండి, మీరు ఇలా ట్రై చేసుకోండి. చపాతీలోకి, రైస్లోకి అసలు చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది కర్రీ. మల్టీగ్రెయిన్ పిండి ఉంది కదా, అది చపాతీ చేసుకొని చక్కగా ఈ కూర పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది అసలుకి. మన వాటర్ ఏమీ ఇలా దాంట్లో వాటర్ అదంతా అయిపోయింది. చూసారా చక్క దగ్గరికి వచ్చింది గోంగూర, అదంతా చక్కగా దగ్గరికి వచ్చింది. సూపర్ ఉంటుందండి. దబ్బా బోటి గోంగూర కాంబినేషన్ మటన్ది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.